ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో వెలిగండ్ల పామూరు మండలాల నుండి 38 కుటుంబాలు వైసీపీ నుండి టీడీపీలో చేరారు. వారికి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీ కండువలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరి కనిగిరి నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు తెలుగుదేశం పార్టీలో చేరి ఈ రోజు చేరిన 23 కుటుంబాల వారికి స్వాగతం, సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో స్కీమ్ ని ఈ జగన్మోహన్ రెడ్డి సర్కార్ రద్దు చేసింది. అదేవిధంగా తెలుసు ట్రిపుల్ అయితే మనకి సంవత్సరాలు ట్యాంక్ షేక్ ఖాజా ఇమాం జాఫర్, షేక్ నాజీ ఖాన్, భోపాల్ నాయబాద్ షరీఫ్ గారికి తెలుగుదేశం ఈ సమాజానికి ఏదో చేయాలనేది ఒక సంకల్పంతో వచ్చిన పేదవాడికి నాకు చేతనైన విధంగా సహాయం చేయాలనే ఆ ఆలోచనతోనే నేను వచ్చాను. కాబట్టి మీరందరూ కూడా సహకరించి మీ బంధువులు, మిత్రులు ఇంకెవరు ఇస్తే కాదు, ఇక్కడ ఉండేటట్టు మనం సౌకర్యాలు కల్పించి ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చేసే ఒక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మన బిడ్డలు మన దగ్గర ఉంటారు. ఎందుకంటే మీరందరూ చాలా మేధావులు కాబట్టి గ్రామాల్లో కూడా మీకు తెలిసిన వాళ్ళకి చెప్పి ఈ ఎలక్షన్లో సీరియస్గా చేసేయండి. 5 ఏళ్ళ తర్వాత ఇప్పుడున్న కనిగిరి ఫోటో పెట్టుకుని ఆ రోజు కనిగిరి ఏ విధంగా ఉందో చేసి చూపించే దమ్ము ధైర్యం నాకుంది. కేంద్రంలో ఈరోజు బీజేపీతో పడుతున్నారని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ. అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్సీపీ. ఈరోజు మనకి రాష్ట్ర అప్పుల భారంలో పడి ఉంటే కేంద్ర ప్రభుత్వం సహకారం లేని రాష్ట్రం నడవలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వారితో మట్టి కావాల్సి వచ్చింది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంటిలో పోటీ చేసి దాదాపు తక్కువ సీట్లోనే కూడా ఈరోజు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారంటే రాష్ట్ర భవిష్యత్తు గురించి, మన రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర బిడ్డలు బాగుండాలనే ఒక ఆలోచనతోనే వారు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గతంలో బీజేపీ అలయన్స్లో ఉన్నప్పుడు కూడా అన్ని పథకాలు ఇవ్వడం జరిగింది. మనం ముస్లింస్ ఎక్కడ అన్యాయం జరగాలి, చేతనైనంత వరకు మేలు చేసుకుంటూ వచ్చారు. అజౌస్ కానీ, రంజాన్ తోఫాలని కానీ, అది షాదీ కాళ్ళు కానీ, ఏదైనా కానీ పేదవాళ్ళకి సాయం చేస్తూ మైనార్టీస్ని దూరం చేసుకోకుండా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు చెప్పే తప్పుడు ప్రచారాన్ని మీరు తిరిగి మీరు కదా పార్లమెంట్లో ఒక మెజార్టీ ఉండి కూడా సపోర్ట్ చేసి పిల్లలకి సపోర్ట్ చేసి ఈరోజు మాట్లాడొద్దని వాళ్ళు ఖండించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 20 రోజులు మాటలు చేస్తారు ఏ ప్రభుత్వాలైనా, కానీ పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశం. స్థానికంగా నేనైతే ఈ ప్రాంత అభివృద్ధి దృష్ట్యా ఎలక్షన్లో కూడా పోటీ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి అందరూ సహకరించండి. మీ వల్ల ఏ పనున్నా స్థానికంగా నాయకులు